క్రికెట్ లో కామెడీ టీం ఏదన్నా ఉంది అంటే ఎవరిని అడిగినా చెప్తారు అది పాకిస్తానీ క్రికెట్ టీం. ఫీల్డ్ బయట చేసే కామెడీ ఒక రేంజ్ అయితే ఫీల్డ్ లోపల చేసే కామెడీ ఇంకో రేంజ్. వాళ్ళు చేసే ఫీల్డింగ్లు గానీ వార్మప్లు గానీ వాళ్ళకు వాళ్ళే సాటి. అయితే రీసెంట్ గా జరిగిన T20 వరల్డ్ కప్ మేము ఆడము అని బంగ్లాదేశ్ అంటే ఎగేసుకుని వెళ్లి మరి వాళ్ళకి సపోర్ట్ చేసి వచ్చారు. మేము కూడా వరల్డ్ కప్ ఆడము అని చెప్పారు. వీళ్ళన్న మీ బంగ్లాదేశ్ వాడు వరల్డ్ కప్ ఆడలేదు, కానీ మనోళ్ళు మాత్రం వరల్డ్ కప్ ఆడారు. ఇండియాతో ఆడమన్నారు, ఆడారు, ఓడిపోయారు. ఓడినప్పటి నుండి మనోళ్ళ మీద పడి ఏడుస్తున్నారు. దాంతో పాటు రకరకాల కథలు కూడా చెప్తున్నారు. అయితే ఈ వరల్డ్ కప్ అవ్వగానే బంగ్లాదేశ్ తో కలిసి ఒక ODI సిరీస్ ప్లాన్ చేశారు. అయితే ఈ 3 మ్యాచ్ సిరీస్ లో బంగ్లాదేశ్ గెలిచేసింది. అరే బంగ్లాదేశ్ తోనే గెలిచిన వాళ్ళు మీకు ఇండియాతో మ్యాచ్ ఎందుకురా? సరే అది పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు అసలు ట్విస్ట్ గురించి మాట్లాడదాం. ఈ ఇద్దరు ఆడిన సెకండ్ ODIలో సల్మాన్ అలీ అగా రన్అట్ అయ్యాడు. అది ఎలారా బాబు అంటే నా జీవితంలో నేను ఇంతకంటే కామెడీ రన్అట్ ఎప్పుడూ ఎక్కడా చూడలేదు. సీరియస్లీ బంగ్లాదేశీ బౌలర్ మెహదీ హసన్ వాడే నాన్ స్ట్రైకర్కి అడ్డంగా వెళ్ళి ఆ బాల్ తీసుకుని వాడే అవుట్ చేశాడు. రూల్స్ ప్రకారం చూస్తే ఓకే, కానీ క్రికెట్ ఎథిక్స్ ప్రకారం చూస్తే ఇది దారుణం. వీళ్ళనారా మీరు బాయ్ బాయ్ అనింది. ఈ పంచాయతీ ఎలా ఉందంటే బాయ్ నేను బాయ్ అంటే ఏ బాయ్ నువ్వు అన్నట్టుంది. మళ్ళీ ఈ పెద్ద మనిషి సల్మాన్ అలీ అగా బాల్ బౌలర్కి అందిస్తున్నాడు. అరే మీ దేశంలో క్రికెట్ రూల్స్ నేర్పించరా? దాన్ని అబ్స్ట్రక్టింగ్ ద ఫీల్డ్ అంటారు. అది కూడా తెలియదు, ఎగేసుకుని వస్తారు క్రికెట్ ఆడడానికి. మళ్ళీ ఈయన T20 ఫార్మాట్లో పాకిస్తాన్ క్యాప్టెన్, అట్టుంది మన తెలివి.